కొడుతూ వీడియో కాల్లో తమ చీఫ్కు చూపామన్న సిఐడి పోలీసులు, ముసుగేసుకున్న నలుగురితో కలిసి సిఐడి చీఫ్ వచ్చారన్న సెంట్రీ, అందరి నుంచి వాంగ్మూలాలు తీసుకున్న గుంటూరు పోలీసులు, కొలుక్కొచ్చిన దర్యాప్తు అడ్డంగా బుక్ అయిన నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అంటూ వైకాపా ప్రభుత్వంలో మాజీ ఎంపీ ఉండి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అడ్డంగా బుక్ అయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రఘురామరాజును కొడుతూ వీడియో కాల్లో సిఐడి బాస్కు చూపించామని అప్పట్లో విధులు నిర్వహించిన సిఐ, ఎస్ఐ సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే కొట్టడం అంటే అలా కాదంటూ కాల్ కట్ చేసి ఆయన తన సిబ్బందితో నేరుగా రఘురామన్ నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని వారు తెలిపారు. దీనికి సంబంధించి గుంటూరు పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు. సిఐడి చీఫ్ సెల్ ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారు. కేసు దర్యాప్తును కొలిక్కి తెచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది సంచలనాత్మకమైనటువంటిదే. ఆ రోజున జగన్కి చూపించారు అని రఘురామకృష్ణరాజు అనుకుంటే కాదు, ఇక్కడ సిఐడి చీఫ్కి చూపించారన్నటువంటి విషయం ఐడెంటిఫై అయింది. సిఐడి చీఫే స్వయంగా కొట్టారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇది రేపొద్దున చాలా కీలకమైనటువంటి అంశం కాబోతుంది. లేకపోతే